అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 14వ తారీఖున పాన్ ఇండియా వైడ్గా 2 సినిమాలు అయితే పోటాపోటీగా రిలీజ్ అయ్యాయండి. ఆ సినిమాలే ఒకటేమో బాలీవుడ్ నుంచి వార్ 2, అలాగే ఇంకొకటేమో కాలీవుడ్ నుంచి కూలీ. రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే. 2 సినిమాలకి చాలా మంచి హైప్తో రిలీజ్ అయ్యాయి. ఎందుకు అంటే వార్ 2లోనేమో హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బెస్ట్ డాన్సర్స్ అండ్ మంచి పెర్ఫార్మెన్స్ కూడా. వీళ్ళిద్దరి నుంచి సినిమా వస్తుందంటే గ్యారంటీగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పేసి చాలా హైప్ ఉంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, ఎక్కడ ప్రమోషన్స్లో కావచ్చు, ట్రైలర్ కూడా చాలా బాగుండడంతో ప్రేక్షకులంతా కూడా ఈసారి బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. దాని తర్వాత కూలీ వైపు చూసుకుంటే కనుక కూలీ కూడా చాలామంది స్టార్లు పెట్టారు. రజనీకాంత్ గారు, తెలుగు నుంచి నాగార్జున గారు, కన్నడ నుంచేమో ఉపేంద్ర గారు, మలయాళం నుంచేమో సోబిన్ సాహిన్ గారు, అమీర్ ఖాన్ గారు, ప్రతి ఒక్కరిని పెట్టారు. ఆ సినిమా కూడా చాలా మంచి హైప్. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ కాబట్టి, అక్కడ ఉన్నది సూపర్ స్టార్ రజనీకాంత్ కాబట్టి ఆబ్వియస్లీ హైప్ మామూలుగా ఉండదు. 2 సినిమాలకి అంత హైప్ ఉన్నప్పటికీ రిలీజ్ అయిన తర్వాత 2 సినిమాలు కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. చాలా వరకు కూడా అందరూ ఏమనుకున్నారంటే ఇంత హైప్ ఉంది కదా, చాలా వరకు మూవీ సాటిస్ఫై చేయలేకపోయింది, 2 కూడా బ్రేక్ ఈవెన్ అవుతాయా అవ్వవా అని చాలా మందికి డౌట్ అయితే వచ్చింది. ఫస్ట్ డే కలెక్షన్స్ అయిపోయి ఈ పాటికి ఆ 2 సినిమాలు రిలీజ్ అయ్యి, అది 14వ తారీఖు అయితే ఈరోజు 26 కాబట్టి ఏకంగా 12 రోజులు అయింది సినిమా రిలీజ్ అయ్యి. ఈ 12 రోజుల్లో మొత్తానికి ఈ 2 సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయి, ఏ సినిమా హైలో ఉంది, ఏ సినిమా లోలో ఉంది, ఏది విన్ అయింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా వస్తే వార్ 2 గురించి తెలుసుకుందామండి. ఈ వార్ 2 సినిమా మనం ముందుగానే డిస్కస్ చేసినట్లుగా చాలా హైప్తో రిలీజ్ అయింది, కానీ ఎందుకో మొత్తం కామన్ ఆడియన్స్ అందరినీ కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. చాలామంది కంప్లైంట్స్ ఏమి ఇచ్చారంటే విఎఫ్ఎక్స్లో సరిగ్గా లేదు అని చెప్పేసి, మరికొంతమంది స్టోరీలో బలంగా లేదు, ఏదో ఫిక్షనల్గా తీస్తారు. మరికొంతమంది ఏమన్నారంటే మొత్తం గాలి, నీరు, నిప్పు మొత్తం అన్నింటిలోనే ఫైట్ చేసేస్తున్నారు, వాళ్ళు మనుషులా లేదంటే రోబోట్స్ అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ సినిమాకి 400 కోట్లు, ఓవరాల్గా 400 కోట్లు పెట్టుబడి పెడితే కేవలం 225 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఈ 12 రోజుల్లో. ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే సూపర్ హిట్గా నిలిచిందండి. ఎందుకంటే 150 కోట్లకు సినిమా కొనుక్కుంటే కనుక హిందీలో 190 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది. మిగిలిన అన్నింటిలో కూడా చాలా వరకు చాలా లాస్ తెచ్చిపెట్టింది. ఓవరాల్గా ఈ సినిమాకి 400 కోట్లు పెట్టుబడి పెడితే 225 కోట్లు కలెక్ట్ చేసింది కాబట్టి ఓవరాల్గా 175 కోట్ల లాస్ అయితే వార్ 2కి అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూలీ సంగతికి వస్తే కనుక ఈ సినిమాకి 375 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ సినిమా కూడా పెట్టుబడి ఏం తక్కువ కాదు, ఎందుకంటే అక్కడ ఉన్నది అందరూ కూడా స్టార్స్. ఈ సినిమా కూడా ఫస్ట్ నుంచి మిక్స్డ్ టాక్తోనే ముందుకెళ్తూ వస్తుంది. కాకపోతే ఎవరు ఊహించిన విధంగా ఓవరాల్గా ఈ 12 రోజుల్లో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవుద్దా లేదా అనుకున్నారు. కాకపోతే వార్ 2తో పోల్చుకుంటే కూలీ సినిమా ఒక అడుగు ముందంజలో ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి లాస్ లేకుండా దాదాపుగా 125 కోట్ల లాభంతో ముందుకు దూసుకెళ్తుంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ 2 సినిమాలు కూడా, ఈ 2 సినిమాల రేసులో కూలీ అయితే కాస్త ఒక మెట్టు పైన ఉంది. ఈ 2 సినిమాల పోటీలో కూలీ విన్ అయింది. వార్ 2 సినిమాకి ఎంత లాస్ వచ్చిందని చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేశారంటే హరిహర వీరమల్లు సినిమాకి 100 కోట్లు లాస్ వచ్చింది అని చెప్పేసి కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాగా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఏం చేస్తున్నారు అంటే మాకన్నారు కదా 100 కోట్లు, మీకు ఏకంగా 175, 200 కోట్ల లాస్ వచ్చింది, ఇప్పుడు మీరేం చేస్తారు అన్నట్లుగా వీళ్ళిద్దరి మధ్యన కాస్త వార్ అయితే సినిమాలు కాకుండా ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.